అందరికీ నమస్కారం. మనం ఈరోజు విజ్ఞాన శాస్త్ర పరికరాలు, వాటి ఉపయోగాల గురించి తెలుసుకుందాము. విమానాలు వెళ్ళిన ఎత్తును కొలిచే సాధనం అల్టిమీటర్. విద్యుత్ ప్రవాహ బలాన్ని కొలిచే సాధనం అమ్మీటర్. గాలి వేగాన్ని, దిక్కును కొలిచే సాధనం యానిమోమీటర్. వినికిడి శక్తిని కొలిచే సాధనం ఆడియోమీటర్. వాతావరణ పీడనాన్ని కొలిచే సాధనం బారోమీటర్. దూరాన ఉన్న వస్తువుల్ని దగ్గరగా ఉన్నట్లు చూడగలిగే సాధనం బైనాక్యులర్. ఉష్ణాన్ని కొలిచే సాధనం కెలరీమీటర్. ఉష్ణోగ్రతను కొలిచే సాధనం థర్మోమీటర్. ఉష్ణాన్ని కొలిచే సాధనమేమో కెలరీమీటర్. ఉష్ణోగ్రతను కొలిచే సాధనం థర్మోమీటర్. దూరాన ఉన్న వస్తువులను చూడడానికి ఉపయోగించే సాధనం టెలిస్కోప్. మానవ శరీర ఉష్ణోగ్రతను కొలవడానికి ఉపయోగించే సాధనం క్లినికల్ థర్మోమీటర్. సముద్రంలో నౌక ఏ రేఖాంశం మీద ఉన్నదో తెలిపే సాధనం క్రోనోమీటర్. ఒక క్రమ పద్ధతిలో అందించిన సమాచారాన్ని దాచుకొని అవసరమైనప్పుడు అవసరమైన విధంగా తిరిగి అందించే సాధనం కంప్యూటర్. యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మార్చే సాధనం డైనమో. విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా మార్చే సాధనం మోటార్. ఇవి మనం జనరల్గా వెహికల్స్లో చూస్తూ ఉంటాము. ఎగ్జాంపుల్గా ట్రాక్టర్ తీసుకున్నట్టయితే బ్యాటరీ ఉంటుంది. బ్యాటరీకి ఎలా ఛార్జ్ అవుతుంది అనే ఒక డౌట్ వస్తుంది అందరికీ. అదే ఒక డైనమో అనే సాధన ద్వారా ఏ వెహికల్కైనా ఛార్జ్ అవుతుంది అనమాట, అంటే కరెంట్ ఎక్కుతుంది. అదే విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా మార్చే సాధనం మోటార్. కరెంటు మోటార్స్, ఎలక్ట్రిక్ మోటార్స్ బావుల దగ్గర ఉంటాయి కదా, అవి. థ్యాంక్ యూ.